అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూన్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8499019929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అద్దె విధానంలో సినిమాలు ప్రదర్శించలేమని, పర్సెంటేజ్ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ చేయనున్నట్లు ప్రకటించారు. టాలీవుడ్లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య కొనసాగుతున్న పర్సెంటేజ్ల వివాదం మరోసారి చర్చకు వచ్చింది. ఈ రోజు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన ఎగ్జిబిటర్లు సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లోని ఎగ్జిబిటర్లు అంతా ఒక కీలక నిర్ణయానికి వచ్చారు. రెంటల్ సిస్టమ్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అద్దె విధానంలో సినిమాలు ప్రదర్శించలేమని, పర్సెంటేజ్ రూపంలో చెల్లిస్తేనే ప్రదర్శిస్తామని తేల్చి చెప్పేశారు. రెవెన్యూ షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు జూన్ 1 నుంచి తెలంగాణ, ఏపీలో థియేటర్లు మూసివేయాలని ప్రతిపాదించారు. త్వరలో ఎగ్జిబిటర్లు అధికారికంగా బంద్ నోటీసును సమర్పించనున్నట్లు సమాచారం. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, సురేష్ బాబుతో పాటు 60 మందికి పైగా ఎగ్జిబిటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే పర్సెంటేజ్ విధానంపై పెద్ద నిర్మాణ సంస్థలు మౌనం పాటిస్తున్నారు. ఈ విధానం వల్ల ప్రొడ్యూసర్లు పొందే ఆదాయం తగ్గే అవకాశం ఉండడంతో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. నిర్మాతలు లేదా డిస్ట్రిబ్యూటర్లు సినిమాను ప్రదర్శించేందుకు థియేటర్లకు ఒక ఫిక్స్డ్ అద్దె చెల్లిస్తారు. ఆ తర్వాత సినిమాకు ఎంత కలెక్షన్ వచ్చినా పెరిగినా లాభంలో వాటా ఉండదు. ఆ ఫిక్స్డ్ అద్దె మాత్రమే వారికి వర్తిస్తుంది. దీనివల్ల నిర్మాతలు మాత్రమే లాభపడుతున్నారు. దురదృష్టవశాత్తు కొన్ని సినిమాలు ఆడకపోతే ఎగ్జిబిటర్లు నష్టాలు పడుతున్నారు. అందుకే ఇప్పుడు సినిమా లాభాల్లో పర్సెంటేజ్ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. కమల్ హాసన్ తగ్ లైఫ్, పవన్ కళ్యాణ్ హరిహర్ వీరమల్లు సినిమాలు జూన్లో విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్ల బంద్ ఈ చిత్రాలకు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. బంద్కు ఇంకా 12 రోజుల సమయం ఉన్నందున టాప్ నిర్మాతలు, ఇండస్ట్రీలో సీనియర్ సభ్యులు స్పందిస్తే ఈ సమస్యకు సమాధానం దొరకవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకోవడంతో పలు సినిమాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. మే 30న భైరవం, జూన్ 5న తగ్ లైఫ్, జూన్ 12న హరిహర వీరమల్లు, జూన్ 27న కన్నప్ప, జూన్ 20న కుబేర్, జూలైలో కింగ్డమ్ విడుదల కావాల్సి ఉంది. దీంతో వీటిపై ప్రభావం పడనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇప్పటికే నష్టాల్లో ఉన్నాయి. హిట్ సినిమాలు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఆడుతున్న వేళ మాత్రమే ఆ సినిమా హాళ్లకు కాస్తైన లాభం వస్తుంది. ఫ్లాప్ సినిమాలు ఆడుతుంటే సింగిల్ స్క్రీన్ థియేటర్ల వైపు ప్రేక్షకులు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇప్పటికే ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉండడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు అనేక షోలను రద్దు చేసుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు లాభాలు వచ్చే చర్యలు తీసుకోకపోతే అవి శాశ్వతంగా మూతపడతాయన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సినీ ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన తెలంగాణ, ఆంధ్ర ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. పర్సెంటేజ్ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని తీర్మానం చేశారు. ఒకప్పుడు సినిమా చూడాలంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లే దిక్కు. ఈ థియేటర్లు తెలుగు సినిమా ఎదిగిన తీరుకి సాక్ష్యాలుగా నిలిచాయి. మెరుగైన సౌకర్యాలు, సౌండ్ టెక్నాలజీతో వచ్చిన మల్టీప్లెక్స్ సంఖ్య పెరగడంతో ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఆదాయం తగ్గిపోయి నిర్వహణ పరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయన్న వివరాలు అంతగా స్పష్టంగా లేవు. తెలంగాణలో 450 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 1600 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నట్లుగా అంచనా.
అయితే ఆంధ్రప్రదేశ్లో 2809 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఫంక్షన్ హాల్స్గా మారిపోయాయి. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084.